హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అప్డేట్స్ అలాగే మిడ్ నైట్ టాక్స్ కూడా చూద్దాము. సో ఈ రోజు అయితే మనకు అంబటి అర్జున్ అండ్ మన అమర్దీప్ అయితే ఇద్దరు వస్తున్నారు పోలీసులాగా. సో వాళ్ళు వచ్చి కొన్ని టాస్క్లు ఆడిచ్చి ఇది ఏంటంటే దొంగలది కాబట్టి పోలీస్ లాగా వీళ్ళు పట్టుకోవడానికి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అలాగే వచ్చేసి రాముని కూడా మిడ్ వీక్ ఎలిమినేట్ చేసేస్తారంట, అది కూడా చూద్దాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా కూడా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇంకొకటి వచ్చేసి మాధురి ఒక బిగ్ స్కెచ్ అయితే వేసింది, అదేంటో కూడా చూద్దాము. సో ఇంకా రాము నిఖిల్ ఏమో అందరినీ అడుగుతుంటాడు, మీకు ఏదైనా అవకాశం వస్తే ఇంకా నన్ను కంటెంట్ అన్ని చేయండి అని ఇవన్నీ అడుగుకుంటూ ఉంటాడు. సో మెయిన్ పాయింట్స్ టచ్ చేసాం, చాలాసేపు ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి రమ్య అయేషతో మాట్లాడుతుంది. ఏమని అంటే మాధురి తనుజని నామినేట్ చేయాలని మేము ఇద్దరం అనుకున్నాము, సో ఏమీ చేయలేదు అని అడిగితే ఏమంటుందంటే లేదు చేయను, తనతో ఉంటేనే బెటర్, తనుజతో ఉంటేనే బెటరు. సో మనకు హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా చెప్పాడు, హింట్ ఇచ్చేశాడు. సో తనే ఆల్మోస్ట్ విన్నర్, ఇంకా చేసినా కూడా వేస్ట్, ఆమె ఏం ఎలిమినేట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా ఆమెతో ఉంటే బెటర్ అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఇంకా అదే రమ్య అంటది, ఎందుకు అంత ఫేక్గా ఉండడం, మనకు అనిపించింది మనకు చేయాల్సింది చేయాలి కదా. సో తను కూడా నేను ఎవరితోనన్నా మాట్లాడుతుంటే ఏమంటదంటే పిలుస్తూ ఉంటుంది నేను ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నప్పుడు. అయితే నిన్న ఒక క్లిప్లో కూడా తను అంటుంటుంది, మీరు నాతో మాట్లాడడం మానేశారు, మాధురితో రమ్య అంటది అనమాట. సో మీరు ఇంకా మొత్తం అటే ఉంటున్నారంటే తనుజతోనే ఉంటున్నారు అని. అసలు మాధురి మొత్తం చేంజ్ చేసిందబ్బా, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నా వీడియోస్లో. తనుజతో ఉంటుంది కావాలని, ఎందుకంటే తనుజతో ఉంటే ఏదైనా అంటే నామినేషన్లో ఉంటే ఓటింగ్ తనది వచ్చేస్తుంది, ఇంకా తనకు మనం వ్యతిరేకంగా వెళ్ళిన వేస్ట్, విన్నర్ పొజిషన్లో ఉందని. సో అక్కడ ఉన్న మాటలను హైపరాది వీరంతా చెప్పిన మాటలను వీడియోస్ ప్లే చేసిన విధానము ఇవన్నీ ఆమెకు అర్థమయ్యాయి. చాలా టాలెంటెడ్ కదా, ఎంతైనా బయట రాజకీయాలలో తిరిగింది అన్నీ తెలుసు. అందుకోసమే తను ఈజీగా గెస్ట్ చేయగలిగింది, అందుకే ఆమెతో ఉంటే బెటర్, అందుకే ప్యాంపరింగ్. తను ఎంత అన్నా కూడా ఈమె కోపం రావట్లేదు. ఫస్ట్లో కళ్యాణ్ అండ్ దివ్యతో ఇద్దరితో ఎంత గొడవ పడింది, ఆ గొడవ అది లేదు. సంజన కూడా అంటుంది, మీరు రోజు ఒక గొడవ వేసుకుంటారు అనుకున్నా, మొత్తం తగ్గిపోయారంటే నేను ఎందుకు వేసుకుంటానండి అంటే కంప్లీట్గా ఫేక్ అనమాట, మొత్తం మార్చేసింది గేమ్నే. సేఫ్ గేమ్ అనమాట, సేఫ్ గేమ్. ఆమెతో ఉంటే బెటర్, ఆమెకు ఆపోజిట్ వెళ్తే మనకి అన్యాయం జరుగుతుంది, విన్నర్ పొజిషన్లో ఉంది, ఫస్టే చూసి వచ్చింది, ఆల్రెడీ ఓటింగ్ ఉందని తెలుసు. ఇంకా ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్తే ఇంకా వేరే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అందుకే అట్లా అనమాట. సో బాగా అనిపించింది నాకు, కానీ సేఫ్ గేమ్ అనమాట. సో మొత్తం మారిపోయింది, ఫేక్ అని చెప్తుంటుంది. నేను ఇంపార్టెన్స్ డిస్కషన్లో ఉంటే కూడా నన్ను పిలుస్తుంది, వచ్చే వరకు ఊరుకోదు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారనమాట అయేషతోని. ఇంకా తర్వాత ఇంకా గౌరవం ఏమో ఇక ఆమ్లెట్స్కి ఇది ఒకటే లొల్లబ్బా, నిన్నంత ఆనియన్స్ వద్దు, ఆనియన్స్ వద్దు, ఆనియన్స్ వద్దు, ఆమ్లెట్కి ఆనియన్ వద్దు, తక్కువ రేషన్ వచ్చింది, రేషన్ మేనేజర్ చూసుకుంటారు సుమన్ శెట్టి, ఎంత అన్నా కూడా ఈయన ఊరుకోడు. ఈయన లొల్లే ఒక మొత్తానికి ఒక టాస్క్ మట్టాస్క్ గెలిచారు కదా. మట్టాస్క్లో రాము అండ్ గౌరవ్ అండ్ డీమాన్ గెలిచారనమాట, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అదన్నమాట మ్యాటర్. ఇంకా రాము నిఖిల్ ఏమో క్యాప్టెన్గా వస్తే నా పేరు చెప్పు అంటే, ఇక్కడ రాము ఏమంటాడు, సంజన గారు ఇమ్ముకి ఇస్తారేమో, ఎందుకంటే ఇమ్ము సంజన గారు రావడానికి తన క్యాప్టెన్ త్యాగం చేశాడు కదా, ఒక్కరోజు కూడా లేడు కదా అని చెప్పేస్తాడు అనమాట. సో అట్లా అయితే క్యాప్టెన్ మరి మట్టాస్క్లో డీమాన్ అండ్ గౌరవ్ ఇద్దరు ఆడారు కదా, మరి వాళ్ళకు ఎక్కువ మనీ షేర్ చేస్తుందేమో, మనకి ఇస్తుందో ఇయ్యదో అని అంటే, లేదు లేకుంటే నేనే వెళ్ళావాన్ని కదా, అక్కడ గౌరవ్ని మన టీంలోకి తీసుకొచ్చిందే నేను, గౌరవ్ యాక్చువల్గా మాది టీంకి వెళ్తా అన్నాడు, గౌరవ్ని పంపించిందే నేను, అలా షేర్ చేస్తే అప్పుడు నేనే ఆడడానికి వెళ్ళేటోను కదా అని చెప్పేసి నిఖిల్ రాముతో డిస్కషన్ చేస్తాడు. ఇంకా రీతు సంజనాతో డిస్కస్ చేస్తున్నాను, క్యాప్టెన్గా అది కంటెండర్గా అవకాశం వస్తే నాకు చెప్పు, నాకు కొంచెం డబ్బులు అన్నట్టుగా అక్కడ అడుక్కుంటూ ఉంటుంది. సో నిఖిల్ తనుజతో కూడా మాట్లాడతాడు, ఏదైనా అవకాశం వస్తే నా పేరు చెప్పు అని చెప్పేసి, అట్లా అంటే ఒకవేళ నేమ్ వైజ్ అలా ఎలా వెళ్తే అని. ఇక రాము నిఖిల్తో కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు, నేను క్యాప్టెన్గా ఉంటే నేను చూసి అందరు గడగడ వణుకుటోళ్ళు, అరే వాడు వస్తుండ్రా అని చెప్పేసి ఇది చేయడానికి కొంచెం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు అనమాట. అలాగే మనకు ఈరోజైతే నేను చెప్పాను కదా వాళ్ళిద్దరు వస్తారు. అయితే ఈరోజు టాస్క్లో కూడా అయితే 3 టాస్కులు మాధురి టీమే విన్ అయినట్టుగా, ఒక టాస్క్ మాత్రం సంజన టీం విన్ అయినట్టుగా తెలుస్తుంది. సో క్యాప్టెన్ కంటెండర్స్ ఎవరయ్యారంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం రీతు తనుజ అయితే అయ్యారు. సో రీతుకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారనమాట. సో ఇంకా ఏదో మెలిక పెట్టేసి ఒక బంపర్ ఆఫర్ అయితే రీతు కంటెండర్ అవుతుందని చెప్పేసి అవకాశం ఇస్తాడు.
ఇంకా వీళ్ళ టీం నుంచి ఎవరైనా అవుతారో లేదో చూడాలి. సో మరి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమో ఈరోజు 2 టాస్క్లు సంజన గారు గెలిచారన్నట్టుగా ఉంది. కానీ మాధురి ఒకటి, అలాగే మడ్ టాస్క్ వీళ్ళు గెలిచారన్నట్టుగా ఉంది. చూద్దాం, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉంటాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.